టీవీ5 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతున్నారు. టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భువన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్. విజయవాడలో ఏసీపీ సత్యానందం ఇంట్లో భారీ పేలుళ్లు. రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు. సంజయ్ గారు ఇవాళ వాళ్ళ కొడుకు బండి భగీరథ్ నేరం చేసిండు. ఒక అమ్మాయిని, ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం చేసి నేరానికి పాల్పడినప్పుడు ఒక ఉన్నతమైనటువంటి ఒక హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఆ నేరానికి పాల్పడ్డ కొడుకుని తక్షణమే ఇవాళ పోలీసులకు అప్పజెప్పాలి. నీతిమంతుడైతే, నిజాయితీమంతుడంటే ఆయన చాలా గొప్పలు చెప్తాడు. ధర్మము అనే ధర్మ రక్షణ అని బాగా మాట్లాడతాడు. కానీ నీ ధర్మం ఎటువైంది? నీ ఇంట్లోనే నీ కొడుకే నేరానికి పాల్పడితే నీ కొడుకును నువ్వు కాపాడడం కోసము ఇవాళ పక్కదారి పట్టేయడానికి చేస్తున్నావని అంటే, ఆ నేరం చేసిన వాడిని కాపాడడం అని అంటే నువ్వు కూడా నేరస్తుడివే కదా. అందుకని నేనేమంటున్నంటే ఇవాళ మొట్టమొదటి ముద్దాయి బండి సంజయ్ కుమార్ అని నేను అంటున్నాను. కాబట్టి తక్షణమే బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేయాలి. బీజేపీ పార్టీ మంత్రి పదవి నుంచి తీసేయాలి. ఇవాళ వెంటనే నైతిక బాధ్యత వహించి కూడా రాజీనామా చేయాలి. అదేవిధంగా ఇవాళ నేరానికి పాల్పడ్డ ఇవాళ బండి భగీరథ్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయిని వెంటనే తక్షణమే కస్టడీలోకి తీసుకోవాలి, అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మేమందరం కలిసి ఇక్కడ చైర్మన్ గారిని కలిసాము, సీతా దయాకర్ రెడ్డి గారు. రియల్లీ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ టు మీట్ హర్. బికాజ్ ఇక్కడ రాగానే మేము ఎప్పుడైతే మా గ్రీవెన్స్ చెప్పామో, మేము ఎందుకు వచ్చామనే విషయాన్ని చెప్పినప్పుడు మేడం చాలా మంచిగా సానుకూలంగా స్పందించారు. అండ్ షీ టోల్డ్ దట్ ఆల్రెడీ ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో సండేనే తను వాళ్ళ ఆఫీస్ వాళ్ళందరికీ కూడా చెప్పారంట, ఖచ్చితంగా మండే రోజు స్పెషల్ బెంచ్ పెడదామని. యూజువల్లీ ఇక్కడ ఎవ్రీ వెనస్డే బెంచ్ ఉంటుంది, బట్ మండే వాళ్ళు సూమోటోగా బెంచ్ కండక్ట్ చేశారు, స్పెషల్ బెంచ్. అండ్ ఆల్రెడీ పోలీస్ వాళ్ళకు కూడా సమన్స్ పంపించారంట. సో మేము ఇచ్చిన లెటర్లో కూడా మేము చాలా క్లియర్ గా చెప్పాము, కావాలని చెప్పి పోక్సో చట్టం ప్రకారం ఏదైతే యాక్షన్ తీసుకోవాలో అది ఇప్పటి వరకు తీసుకోలేదు. రాజ్యాంగం మనకి సమానత్వ హక్కు ఇచ్చింది. ప్రతి ఒక్కరికి చట్టం అనేది అందరికీ సమానమే. ఇప్పుడు బండి సంజయ్ కుమార్ కొడుకు అని చెప్పేసి ఆయనకి స్పెషల్ ప్రివిలేజెస్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఎందుకు ఎంక్వైరీ లేట్ అవుతుంది? సో అదే కాకుండా అమ్మాయి మీద, మైనర్ బాలిక మీద ఎక్స్ట్రాక్షన్ కేసు పెట్టారు. ఆ కాపీ కూడా మేము ఇచ్చాము, ఎఫ్ఐఆర్ కాపీ కూడా లోపల సబ్మిట్ చేశాము. దాని కంటెంట్స్ ప్రకారం కూడా క్లియర్ గా మైనర్ బాలికలతో రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవుతుంది అక్కడ. సో ఆ విషయాన్ని కూడా చెప్పాము. కావాలని చెప్పి వాళ్ళని మభ్యపెట్టాలి, భయపెట్టాలనే ఉద్దేశంతో ఇట్లా ఫాల్స్ కేసు వేశారని చెప్పాము. సో కరీంనగర్ పోలీసులకు కూడా సమన్స్ ఇష్యూ చేస్తా అన్నారు. సో అదే విధంగా ఇక్కడ పేట్ బషీర్బాద్ పోలీసులకు కూడా సమన్ ఇష్యూ చేశారు. సో ఎందుకు డిలే అవుతుంది? యాజ్ పర్ లా పోక్సో చట్టం ప్రకారము ఏదైతే విదిన్ 24 hours లో అక్యూజ్ ని కస్టడీలోకి తీసుకుంటారు, ఎంక్వైరీ చేస్తారు. ఆ తర్వాత 161 స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాలి, తర్వాత మెజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయాలి, 164 స్టేట్మెంట్స్ రికార్డ్ చేయించాలి. సో ఆ రికార్డ్ చేసినప్పుడు ఒకవేళ అతను చేసిన నేరం ఇంకా తీవ్రతరం అయితే ఆ సెక్షన్స్ ఏదైతే ఉందో అవి మళ్ళీ ఆల్టర్ చేయాలి. సో యాక్చువల్ గా యాజ్ పర్ కంప్లైంట్ కూడా ఏదైతే సెక్షన్ 7 and 8 ఆఫ్ పోక్సో యాక్ట్ ఉంటుందో ఆ సెక్షన్స్ పెట్టకుండా కావాలని చెప్పి డైల్యూట్ చేసి సెక్షన్ 11 and 12 పెట్టారనేసి కూడా ఆ విషయాన్ని కూడా మేము చైర్మన్ గారి దృష్టికి తీసుకొచ్చాము. సో చాలా సానుకూలంగా స్పందించారు. మాకు పూర్తి నమ్మకం వచ్చింది. ఖచ్చితంగా మరి చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి గారు ముందుకొచ్చి ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి, బికాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డ్యూటీ వాళ్ళది అదే అని చెప్పారు. అండ్ మాకు రియల్ గా కూడా చాలా మంచిగా అనిపించింది. మహిళల లోపల ఉన్న మెంబర్స్ కూడా చాలా మంచిగా సానుకూలంగా స్పందించారు. సో ఖచ్చితంగా మైనర్ బాలికకి న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. నిన్ననే నేను మీడియా కాన్ఫరెన్స్ పెట్టి మళ్ళీ వాళ్ళ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని ఒక్కసారి మీకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి గారు, మల్లికార్జున ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు వీళ్ళ ముగ్గురు స్టేట్మెంట్ నేను చూశాను. తర్వాత మిగతా ఏదో
వాళ్ళు ఇచ్చిండొచ్చు. వారు మొన్న నరేంద్ర మోదీ గారు హైదరాబాద్లో మాట్లాడినటువంటి మాట మీద వారు చేసి ప్రజల్ని భారం పెడుతున్నారు, ప్రజల్ని అది కొనొద్దంటున్నారు, ట్రావెల్ చేయొద్దంటున్నారు, ఈ రకమైనటువంటి ఒక ప్రచారం చేసి మోదీ గారిని అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి విషయాన్ని మనం ఈరోజు వీరు చేస్తున్న వ్యాఖ్యలు పత్రికా ప్రసార సాధనాల ద్వారా మనం చూస్తూ ఉన్నాం. 1947లో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ స్వాతంత్రము మనకు ఏ విధంగా వచ్చింది, ఎవరో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉండే, ఆ పరిస్థితులు ఈరోజు మనం చూసుకుంటే ఒకసారి భారతదేశంలో అప్పుడు ఉన్నటువంటి ఒక పరిస్థితులు విభజన తర్వాత భారతదేశము స్వాతంత్రమైన తర్వాత ప్రధానమంత్రులు అనేక మంది వచ్చారు. ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీనే ఈ దేశాన్ని పరిపాలించింది స్వాతంత్రం తర్వాత. మరి జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు వచ్చిన సమయంలో మనకు ఒక యుద్ధం జరిగింది. 1962లో చైనా యుద్ధం జరిగింది. పాకిస్తాన్తోనే 2 సార్లు జరిగింది. 1962లో చైనా సంబంధించిన ఒక యుద్ధం, ఎందుకంటే అప్పుడే మనకు స్వాతంత్రం వచ్చి 15 సంవత్సరాలు అయింది. మనం ఇంకా మిలిటరీగా మనం ఎదగలేదు, సైన్యం కూడా తక్కువ ఉన్నది. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ని సరిహద్దుల మీద మీ సహకారం కావాలని కోరటం జరిగింది. ఆ రోజు 1962 చైనాతో జరిగినటువంటి ఒక యుద్ధంలో రాష్ట్ర స్వయం సేవకులు సంఘ కార్యకర్తలు ఆ రోజు చైనా వార్లో వారు సైనికులకు సహకారం చేశారు, సహాయం చేశారు. టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్. విశ్వవ్యాప్తం చేయటంలో భాగంగా హరినామ సంకీర్తన ప్రతి గ్రామంలోనూ ప్రతిధ్వనించాలా అన్నటువంటి ఒక మహత్తర ఆశయంతో, బృహత్ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్, శ్రీవాణి ట్రస్ట్ పేరుతో ఒక హైందవ యజ్ఞాన్ని ప్రారంభిస్తే, ఆ హైందవ యజ్ఞం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాదాపు 4111 దేవాలయాలను నిర్మించటానికి శ్రీకారం చుట్టి 100 దేవాలయాలను పూర్తి చేసి మిగతా దేవాలయాలన్నీ కూడా ముగింపు దశలో ఉన్నటువంటి పరిస్థితులలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తరువాత 2024వ సంవత్సరం ఒక జీవో తీసుకొని వచ్చి ఆ ఆలయ నిర్మాణాలన్నింటినీ కూడా రద్దు చేసినారు. శ్రీవాణి పథకం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు 10,500 రూపాయల ఆ టికెట్లో 500 రూపాయలకే రసీదు ఇచ్చి 10,000 రూపాయలు కాజేస్తున్నారు వైసీపీ నాయకులు అని ఊరు వాడ విష ప్రచారం చేసినారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి. మేము అధికారంలోకి వచ్చిన తరువాత దాని మీద విచారణ చేయిస్తాం, ఆ నిందితులైనటువంటి వాళ్లను జైళ్లలోకి పంపిస్తాం అని వీరతాళ్లు వేసుకొని ప్రగల్భాలు పలికి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తరువాత శ్రీవాణి పథకం అత్యద్భుతమైన పథకం అనే విషయాన్ని గుర్తించి మేము 10,000 గుళ్ళు కడతాము అని నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆ దేవాలయాలకంతా కూడా టెండర్లు పిలవకుండానే
తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల జోబులు నింపటానికి, దోచుకోవటానికి, చివరకు వెంకటేశ్వర స్వామిని కూడా ఒక పావుగా, ఒక ఆయుధంగా, ఒక వనరుగా పచ్చముఠాల కోసమని శ్రీవాణి నిధుల్ని ఈ రోజున దుర్వినియోగం చేయటానికి నడుం బిగించి జీవోనే ఇచ్చినారు. విజయవాడ నగరంలోని పటమటలంక ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్మెంట్ లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసు ఉన్నతాధికారి ఏసీపీ సత్యానందన్ నివాసంలో మొదట ఏసీ కంప్రెషర్, ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ పేలడంతో స్థానికంగా కలకలం రేగింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో పెను ప్రాణ నష్టం తప్పింది. అయితే పేలుడు దాటికి ఎగిరి వచ్చిన రాయి తగిలి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే ఏసీపీ సత్యానందన్ తన కుటుంబంతో కలిసి ఈ నెల 7న విదేశీ పర్యటనకు వెళ్లాడు. దీంతో వారి ఫ్లాట్ మూసి ఉంది. ఈ క్రమంలో మంగళవారం నాడు మధ్యాహ్నం ఒక్కసారిగా ఏసీ కంప్రెషర్ నుంచి భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఆ తీవ్రతకు సమీపంలో ఉన్న గ్యాస్ సిలిండర్ సైతం పేలిపోయింది. ఈ వరుస పేలుళ్లతో అపార్ట్మెంట్లోని కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో పేలుడు శిథిలాల నుంచి ఓ రాయి బయట ఉన్న ఓ వ్యక్తికి బలంగా తగలడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పెద్ద శబ్దాలు విని భయాందోళనకు గురైన అపార్ట్మెంట్ వాసులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఏసీ కంప్రెషర్ లో సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ నెల 16వ తేదీ నుంచి సెంట్రింగ్ పనులన్నింటినీ నిలిపివేస్తున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది. మంగళవారం మీర్పేట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు, మీర్పేట్ జోన్ అధ్యక్షులు నవారు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, భవన నిర్మాణ రంగంలో అత్యంత కఠినమైన పనిచేస్తున్న సెంట్రింగ్ కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం యాజమానులు విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న చదరపు అడుగు ధర 46 రూపాయలు పెరిగిన ఖర్చులకు ఏమాత్రం సరిపోవడం లేదని, దీనిని తక్షణమే 51 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు అందజేసే పరిహారాన్ని 10 లక్షల నుండి 20 లక్షలకు పెంచాలని, సైట్ల వద్ద జరుగుతున్న సెంట్రింగ్ మెటీరియల్ దొంగతనాలను అరికట్టాలి. స్క్రాప్ దుకాణాల్లో రైల్వే సామాగ్రిని ఏ విధంగానైతే కొనుగోలు చేయరో సెంట్రింగ్ మెటీరియల్ ని కూడా అలాగే కొనకుండా పోలీసులు కట్టుదిట్టం చేయాలి. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డి, కోశాధికారి రవీందర్, సంయుక్త కార్యదర్శి ఆశిరెడ్డి, కేంద్ర కార్యవర్గ సభ్యులు నర్సిరెడ్డి, ముఖ్య సలహాదారులు యాదయ్య మరియు భారీ సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. సర్వే నెంబర్ 42లో ఐటీ కాలనీ ఇండోర్ స్టేడియం పక్కన దర్జాగా కబ్జా చేసి పక్కాగా ఇల్లు కడుతున్నారు. దీని గురించి రెవెన్యూ వాళ్ళు కానీ, మున్సిపాలిటీ వారు కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా నిమ్మక నీరెత్తు వ్యవహరిస్తారు. అయితే ఇది ఎందుకు వ్యవహరిస్తున్నారో మాకు తెలియదు. అయితే ఒకరోజు పనిచేస్తారు, 2 రోజులు ఆపుతున్నారు. ఇది పెద్దలాస్తం ఉందా అని అనుమానం కలుగుతుంది. అదే కాకుండా పక్కన కూడా వరుస ఇల్లు తయారైపోతుంది. దర్జాగా సొంత స్థలంలో కట్టుకున్నట్టుగా ఈవేళ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఈవేళ కడుతుంటే ఈ రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళకి ముడుపులు అందాయా అనుమానం కలుగుతుంది. కాబట్టి తక్షణం ఇది ఆగిపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేయవలసి వస్తుందని హెచ్చరిస్తున్నాం. ఈవేళ బొబ్బిల్లో పేదవాడికి సెంటు స్థలం ఇవ్వకుంటున్నారు. అటువంటిది ఈవేళ పబ్లిక్ స్థలాల్ని ఇష్టానుసారంగా వాడుకుంటే ఈ రెవెన్యూ వాళ్ళు కానీ, మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఏం నిద్రపోతున్నారా? కాబట్టి తక్షణ చర్యలు తీసుకొని వెంటనే స్వాధీనం చేసుకొని వాటికి అక్కడ హెచ్చరిక బోర్డులు పెట్టి మామూలు యథాస్థానానికి కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాడు. బొబ్బిలిపట్నం ఐటీఐ కాలనీలో గొల్లపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 42 ఇండోర్ స్టేడియం రోడ్డు మార్గాన్ని ఆక్రమించుకొని దర్జాగా ఇంటి నిర్మాణం చేపడుతున్నారని రైతు సంఘ నాయకులు వేమిరెడ్డి లక్ష్మం నాయుడు, విద్యార్థి జేఏసీ నాయకుడు సాయి కిరణ్ యాదవ్ ఆరోపించారు. ఈ విషయమై ప్రజా సంఘ నాయకులు మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి, తహసీల్దార్ ఎం శ్రీనుకు తెలియపరిచినప్పటికీ పట్టించుకోవడం లేదని అన్నారు. వారు మాట్లాడుతూ, బొబ్బిలి ఇందిరమ్మ కాలనీ, ఐటీఐ కాలనీలో లక్షలాది రూపాయల విలువ చేసినటువంటి ప్రభుత్వ స్థలాలను కొంతమంది ఆక్రమణదారులు అధికార పార్టీ నాయకుల పేర్లు చెప్పుకొని దర్జాగా కబ్జాలకు పాల్పడుతున్నారని తెలిపారు. బొబ్బిలిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల కోసం ఎన్నోసార్లు నాయకులను ప్రభుత్వాలను అడిగినప్పటికీ ప్రభుత్వ స్థలం లేదని అన్నారు. మరి ప్రభుత్వ స్థలాలు అక్రమంగా ఆక్రమించుకోవడానికి మాత్రం ప్రభుత్వ స్థలాలు ఉన్నాయా? వారికి నాయకులు, అధికారులు కొమ్ము కాస్తున్నారని తెలిపారు. తక్షణమే ప్రభుత్వ స్థలాలను అక్రమంగా ఆక్రమించి వ్యాపారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ భవన నిర్మాణ రంగం అనేది చాలా గొప్ప నిర్మాణ రంగం. అందులో
సెంట్రింగ్ వ్యవస్థ చాలా కీలకం. ఈరోజు సెంట్రింగ్ వ్యవస్థ రేట్ల విషయంలోనైనా కార్మిక రంగంలోనైనా ఒక రేట్లు అడుగంటిపోతున్న తరుణంలో సెంట్రింగ్ కాంట్రాక్టర్లు తన యొక్క సామాన్లను వస్తువులను స్క్రాప్లకు అమ్ముకొని ఒక ఆటో డ్రైవర్లుగా తాను కట్టుకున్నటువంటి బిల్డింగ్కు వాచ్మెన్గా ఒక ఆధారం లేక నిరాధారణకు గురై ఈ యొక్క సెంట్రింగ్లో నష్టాల పాలవుతున్నాడు. దీన్ని గుర్తించి గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ సెంట్రల్ కమిటీ ఈ వ్యవస్థను బలోపేతం చేయాలి. ఈ సెంట్రింగ్ కాంట్రాక్టర్ అనేవాడు నష్టాల్లో కూరుకుపోకుండా ఈ వ్యవస్థను కాపాడాలి. నిరాధారణకు గురవుతున్నటువంటి భవన నిర్మాణ రంగంలో సెంట్రింగ్ నిర్వీర్యం అయిపోతుంది కనుక దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తాను తింటూ 10 మందిని బతికిస్తున్నటువంటి ఈ నిర్మాణ రంగంలో బహుళ అంతస్తుల నిర్మాణంలో ఎన్నో అంతస్తులకు ఎక్కి పనిచేస్తున్నటువంటి కార్మికునికి రక్షణ లేదు. అలాంటి సెంట్రింగ్ వ్యవస్థను ప్రభుత్వం ప్రమాదాలకు గురైనప్పుడు లేదా ఇతరత్ర ప్రమాదాల వశాత్తు మరణిస్తే ఈ యొక్క ఆరోగ్యం పట్ల ఇన్సూరెన్స్ పట్ల ఈ కార్మిక చట్టాన్ని బలోపేతం చేసి ఈ యొక్క సెంట్రింగ్ కాంట్రాక్టర్ల దగ్గర పనిచేస్తున్నటువంటి లేబర్లు అకాల మృత్యువులు ఏమైనా సంభవిస్తే ఈ యొక్క కాంట్రాక్టర్ పైన ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఎఫ్ఐఆర్లు బుక్ చేయడము, మామిన్నే కేసులు బుక్ చేయడము ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని సెంట్రింగ్ కష్టాలు తీరాలని సెంట్రల్ కమిటీ ఈ యొక్క వ్యవస్థను మార్పు తేవాలని పోలీస్ వారిని కోరడం ఏమైందంటే ప్రమాదవశాత్తు జరిగితే గవర్నమెంట్ ద్వారా వచ్చే స్కీమ్లను ఈ యొక్క లేబర్కు కార్మికులకు రావాలి. ఇందులో సెంట్రింగ్ కాంట్రాక్టర్లను ఏమాత్రం ఇన్వాల్వ్ చేయకుండా ఎఫ్ఐఆర్ ఆధారంగా అసంఘటిత కార్మిక చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరళీకృతం చేసి ఈ యొక్క మాకు చేదోడు వాదోడుగా ఇంకా మరిన్ని ఫలాలు అందించే ఈ యొక్క కార్మిక వ్యవస్థను మార్చాలని కోరడం జరిగింది. ఈరోజు సెంట్రింగ్ వ్యవస్థ ఎలా అయిపోయిందంటే మేము అన్ని ఒక భవన నిర్మాణానికి కావాల్సినటువంటి 36 మంది వృత్తులలో సెంట్రింగ్ వ్యవస్థ చాలా గొప్పది. ఎందుకంటే మేము ఖాళీ పనిముట్లు తీసుకొని పనిపోవడం లేదు, పెట్టుబడి పెట్టి సెంట్రింగ్ వస్తువులను కొనుగోలు చేసి ముడి సరుకులను సమకూర్చుకొని మూలలు కట్టెలు సామాగ్రి అన్ని కొనుగోలు చేసి ఒక బిల్డింగ్ పెట్టుబడి పెట్టి పనిచేస్తున్నాం. ఈరోజు దినదిన అభివృద్ధి చెందాల్సి పోయి దినదిన మా యొక్క రేట్లు అదం పాతాల లోకానికి తొక్కబడినాయి. ఈరోజు సెంట్రింగ్ అమ్ముకొని ఒక కార్మికునిగా అడ్డ కూలీగా ఆటో డ్రైవర్గా బతకవలసిన అవసరం వచ్చింది. దాన్ని గుర్తించుకొని ఈరోజు మేము మొత్తం గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో మే 16 నుంచి నిరవధిక సమ్మె చేయడానికి అన్ని జోన్లు హైదరాబాద్ కు సంబంధించినటువంటి 70 జోన్లు ఏకతాటిపైకి వచ్చి ఈ యొక్క బంద్ను సంపూర్ణంగా బంద్ పాటించి ఈ యొక్క సమస్యల పట్ల సమగ్ర న్యాయం జరిగే వరకు నిరవధిక సమ్మె ఇది 15 రోజులు కావచ్చు, 20 రోజులు కావచ్చు. ఈ హైదరాబాద్ మొత్తంలో దీన్ని చూసుకొని యావత్ తెలంగాణ కూడా బంద్ పాటించడానికే అందరూ సమాయత్తం అవుతుర్రు. దీనికి మీ వంతుగా మీడియా సాధనాల ద్వారా మా యొక్క సమస్యల పట్ల మీరు మా యొక్క సమస్యలను సమాజానికి తెలియజేసి అధికారాలు తెలియజేసి మీ ద్వారా ప్రభుత్వం కూడా గుర్తించి మా సమస్యల పట్ల సత్వరమే తగు న్యాయం చేస్తుందని బిల్డర్ అసోసియేషన్ వాళ్ళు కూడా మా యొక్క కష్టాలను గుర్తించి మాకు తగిన రేట్లు సమకూర్చి మమ్ము సమాజంలో బతికే విధంగా అందరూ మమ్మల్ని గుర్తిస్తారని
మేము ఈ సమావేశం ద్వారా మీడియా ద్వారా మేము ప్రభుత్వాన్ని బిల్డర్ అసోసియేషన్ ను అందరినీ కోరుకుంటూ సెలవు. జై సండ్రీ. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు కు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. KGF, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రంపై దేశవ్యాప్తంగా అంచనాలు నెలకొన్నాయి. కాగా తారక్ పుట్టినరోజు సందర్భంగా మే 20 ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేస్తారని అందరూ భావించారు. అయితే అభిమానుల ఉత్సాహాన్ని మరింత పెంచేలా మేకర్స్ ఒక రోజు ముందుగానే ఈ గ్లింప్స్ ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మే 19 అర్ధరాత్రి 12 గంటలకు ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేసి తారక్ పుట్టినరోజు వేడుకలను ముందుగానే ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. దీంతో అభిమానుల సంబరాలు అర్ధరాత్రి నుంచే మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం RRR తర్వాత తారక్ చేస్తున్న సోలో ప్రాజెక్టు కావడంతో దీనిపై భారీ హైప్ నెలకొని ఉంది. ఈ చిత్రాన్ని 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్ ఎలివేషన్స్ తో తారక్ ను ఎలా చూపిస్తారోనని సినీ ప్రియులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న BRS నాయకులు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతున్నారు. టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బుమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్. విజయవాడలో ఏసీపీ సత్యానందం ఇంట్లో భారీ పేలుళ్లు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.